వియర్స్ ఎంఎస్ వర్డ్ లో పాయింట్ వైజ్ గా టైప్ చేసిన డేటాకి లిస్ట్ కి నెంబరింగ్ బుల్లెట్స్ అప్లై చేయడం బేసిక్ అండి. కానీ ఆ నెంబరింగ్ కి సంబంధించి బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ గా తెలుసుకోవాల్సిన కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయండి. అవేంటో స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుందాం. నెంబరింగ్ బుల్లెట్స్ ని బేసిక్ గా ఎలా అప్లై చేయాలో చూడండి. చూడండి వ్యూయర్స్, ఇక్కడ ఆల్రెడీ సమ్ డేటా అనేది టైప్ చేశానండి. కోర్స్ నేమ్స్ అనేది టైప్ చేశాను. ఇప్పుడున్న డేటా మొత్తాన్ని సెలక్షన్ చేశాను. హోమ్ ట్యాబ్ లో మనకి డైరెక్ట్ ఆప్షన్స్ బుల్లెట్స్, నెంబరింగ్. బుల్లెట్స్ ఆప్షన్ పక్కనే యారో మార్క్ ఉంది, క్లిక్ చేయండి. మీకు నచ్చిన బుల్లెట్ స్టైల్ ని ఎప్పుడైతే క్లిక్ చేస్తారో డైరెక్ట్ గా ఆ స్టైల్ అనేది అప్లై అవుతుందండి. అలా మీకు కావాల్సిన స్టైల్ ని చూజ్ చేసుకోండి, డైరెక్ట్ గా సెలక్షన్ చేయండి. ఇలా సెలక్షన్ లో ఉన్నప్పుడే మీకు బుల్లెట్స్ అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్ గా ఏం చేస్తారు, నెంబర్ ఫార్మాట్ లోకి వెళ్ళండి, పక్కనే యారో మార్క్ ని క్లిక్ చేయండి. ఇక్కడ డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయండి. ఓకే, నెంబర్ ఫార్మాట్స్ కావచ్చు, అలానే రోమన్ లెటర్స్ కావచ్చు, అలానే మనకి ఆల్ఫాబెట్ సిరీస్ కావచ్చు. ఇలా డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి, డైరెక్ట్ గా అప్లై చేయొచ్చు. అలా కాకుండా పర్టికులర్ డేటా కూడా మీరు నెంబర్ ఫార్మాట్స్ అప్లై చేయొచ్చండి. ఓకే, ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ కి సంబంధించిన కోర్సు డేటా వాటికి సెలక్షన్ చేశానండి. డైరెక్ట్ గా నెంబర్ ఫార్మాట్ లోకి వెళ్ళాను, కావాల్సిన ఫార్మాట్ ని డైరెక్ట్ గా అప్లై చేయొచ్చు. ఈ విధంగా ఇక్కడున్న డేటాకి సేమ్ నెంబర్ ఫార్మాట్ కావాలండి. ప్రీవియస్ గా అప్లై చేసిన నెంబర్ ఫార్మాట్ ఏందండి, జస్ట్ నెంబర్స్ అనమాట. మీరు డైరెక్ట్ గా క్లిక్ చేయండి, మీకు నెంబర్ ఫార్మాట్ అప్లై అవుతుంది. సెలక్షన్ చేయండి, డైరెక్ట్ గా క్లిక్ చేయండి. లేదండి, ఇప్పుడు నేను ప్రెజెంట్ ఏం చేస్తున్నాను, ఈ ఎంఎస్ ఆఫీస్ కోర్సెస్ కి ఆల్ఫాబెట్స్ ఆర్డర్ అనేది అప్లై చేశానండి. మీరు యారో మార్కులు క్లిక్ చేసి ఇక్కడ ఉన్న ఫార్మాట్ ని చూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ గా సెలక్షన్ చేయండి, సేమ్ ఆల్ఫాబెట్స్ ఫార్మాట్ అనేది అప్లై అవుతుంది. సెలక్షన్ చేయండి, డైరెక్ట్ గా క్లిక్ చేయండి. అలా మీరు ఒక పేజీలో ఒకే ఫార్మాట్ అప్లై చేయాలని రూల్ ఏం లేదండి. మీరు సెలక్షన్ చేసి ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ కోర్సెస్ కి ఆల్ఫాబెట్స్ ఇచ్చారండి, డిటిపి కోర్సెస్ కి నేను నెంబర్ ఫార్మాట్స్ ఇచ్చానండి, అలానే లాంగ్వేజ్ కి నేను రోమన్ లెటర్స్ సెలక్షన్ చేశానండి. ఓకేనా, ఇలా డిఫరెంట్ ఫార్మాట్స్ అనేది సెలక్షన్ చేయొచ్చు. ఇలా ఫార్మాట్స్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు నేను ఎంఎస్ ఆఫీస్ కోర్సెస్ కి ఆల్ఫాబెట్స్ ఆర్డరే కదండి ఉంది. ఓకే, ఇక్కడ కంటిన్యూషన్ గా మనం టైప్ చేయొచ్చండి. ఎంఎస్ పవర్ పాయింట్ ఎండింగ్ లోకి వచ్చాను, ఎంటర్ ప్రెస్ చేశాను, మళ్ళీ డిఈ ఇలా ఆల్ఫాబెట్స్ అనేది ఒక ఆర్డర్ లో వచ్చేస్తుందండి. ఎంఎస్ యాక్సెస్, ఎంటర్, ఎంఎస్ అవుట్లుక్. అలానే డిటిపి కోర్సెస్ ఉన్నాయండి, నెంబర్ ఫార్మాట్ లో ఉందండి. నేను మధ్యలో వచ్చి పేజ్ మేకర్ ఎండింగ్ లో ఎంటర్ ప్రెస్ చేశానండి, అక్కడి నుంచి కంటిన్యూషన్ గా వచ్చేస్తుంది. ఫ్లాష్, ఎంటర్, క్వార్క్. ఇలా ఆల్రెడీ టైప్ చేసిన డేటాలో లిస్ట్ అప్లై చేసిన తర్వాత కూడా మధ్యలో మనం కంటిన్యూషన్ గా టైప్ చేసుకోవచ్చు. ఓకేనా, లిస్ట్ ని అడ్జస్ట్ చేయడం చూడండి. చూడండి వ్యూయర్స్, వన్స్ మనం నెంబరింగ్ అనేది అప్లై చేసిన తర్వాత ఆ పర్టికులర్ పొజిషన్ ఈ నెంబరింగ్ కి అండ్ ఈ టెస్ట్ పొజిషన్ కి సమ్ గ్యాప్ అనేది ఉంటుందండి. ఓకేనా, ఆ గ్యాప్ ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనం రూలర్ లో గమనిస్తే ఇక్కడ ఈ రూలర్ కనుక మీకు డిస్ప్లే అవ్వకపోతే మీరు డైరెక్ట్ గా వ్యూ ట్యాబ్ లోకి వెళ్ళండి, ఇక్కడ రూలర్ అనేది సెలక్షన్ లో ఉండేలా చూసుకోండి. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లోనే చెప్పానండి. ఓకేనా, ఇందులో ఈ రూలర్ లో ఇండెంట్ మార్కర్స్ ఉంటాయండి. ఫస్ట్ లైన్ ఇండెంట్, అలానే మనకి లెఫ్ట్ ఇండెంట్. ఈ లెఫ్ట్ ఇండెంట్ అనేది టెస్ట్ పొజిషన్ అండి. ఈ విధంగా పొజిషన్ అనేది డైరెక్ట్ గా చేంజ్ చేసుకోవచ్చు. లేదంటే పర్టికులర్ గా ఫార్మాట్ పొజిషన్ అనేది చేంజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఫస్ట్ లైన్ ఇండెంట్ మార్కర్ ఉంది కదండి, దీన్ని సెలక్షన్ చేసి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా ఫోటోషాప్ కోర్సెస్ ఉన్నాయి, సెలక్షన్ చేయండి. మీరు ఎట్ ఏ టైం ఒకేసారి మూవ్ చేయాలనుకుంటే లెఫ్ట్ ఇండెంట్ ని ఈ విధంగా మూవ్ చేసుకోవచ్చు, టోటల్ గా మూవ్ అవుతా ఉండిద్ది. అలా కాదంటే ఈ రూలర్ తో సంబంధం లేకుండా పర్ఫెక్ట్ మెజర్మెంట్ ప్రకారంగా అడ్జస్ట్ చేయాలి అనుకుంటే మీరు ఆ డేటాను ఏదైతే మీరు అడ్జస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ డేటాని సెలక్షన్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ అడ్జస్ట్ లిస్ట్ ఇండెంట్స్ అనే ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఒక బాక్స్ ఓపెన్ అయింది, నెంబర్ పొజిషన్స్ అంటే ఆ ఆర్డర్స్ ఆల్ఫాబెట్స్ కావచ్చు, రోమన్ లెటర్స్ కావచ్చు, నెంబర్స్ కావచ్చు, దాని పొజిషన్ అనేది 0.25 ఇంచెస్ దగ్గర ఉంది. లేదండి 0.75 ఇంచెస్ దగ్గర బిగిన్ అవ్వాలి. అలానే టెస్ట్ ఇండెంట్ అనేది 0.5 ఇంచెస్ దగ్గర బిగిన్ అయిందండి. లేదండి 1.25 ఇంచెస్ దగ్గర నుంచి బిగిన్ అవ్వాలి. ఈ విధంగా చేంజెస్ చేసి ఓకే ప్రెస్ చేయండి. డైరెక్ట్ గా మీరు ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారంగా మూవ్ అయ్యిద్దండి. అంటే మీరు ఇక్కడ ఇండెంట్ మార్కర్స్ ని అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు డైరెక్ట్ గా అడ్జస్ట్ లిస్ట్ ఇండెంట్స్ అనే ఆప్షన్ ని యూజ్ చేయండి. ఓకేనా, అలానే అప్లై చేసిన లిస్ట్ లో ఈ నెంబరింగ్ ఫార్మాట్ కి టెస్ట్ కి మధ్యలో ట్యాబ్ స్పేస్ ఉందా, లేదంటే 1 క్యారెక్టర్ స్పేస్ ఉందా అన్నది కూడా మీరు చేంజెస్ చేసుకోవచ్చు.
మీరు ఇప్పుడు ఈ ఫార్మేట్ నే సెలక్షన్ చేశారు. ఈ డేటాని రైట్ క్లిక్ ఇచ్చారు. అడ్జస్ట్ లిస్ట్ ఇండెంట్స్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కావాల్సిన మెజర్మెంట్స్ అనేది మార్చుకోండి. అలానే ఫాలో నెంబర్స్ విత్ ట్యాబ్ క్యారెక్టర్ అంటే ఇక్కడ ఉన్న రోమన్ లెటర్స్ కి టెక్స్ట్ క్యారెక్టర్స్ కి మధ్యలో 1 ట్యాబ్ స్పేస్ ఉందండి. అలా కాకుండా మీరు స్పేస్ ఇచ్చి ఓకే అన్నారనుకోండి, ఇదిగోండి 1 క్యారెక్టర్ స్పేస్ వస్తుంది. ఈ విధంగా ఇక్కడున్న ఆప్షన్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా? నెంబరింగ్ లో కొన్ని అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఏంటో చూద్దామండి. అలానే వ్యూయర్స్ ఇక్కడున్న డేటాని గమనిస్తే మనం ఆల్రెడీ లిస్ట్ అప్లై చేసామండి. ప్రతిదానికి నెంబర్ ఫార్మాట్సే అప్లై చేసాం. దేనికి దానికే సపరేట్ గా 1 నుంచి స్టార్ట్ అయిందండి. అలా కాదండి, నాకు కంటిన్యూషన్ గా కావాలి 1 2 3 అండ్ డిటిపి నుంచి నాకు కంటిన్యూషన్ గా కావాలి 4 5 6 అలా రావాలండి. అలా రావాలంటే మీరు ఆ డేటాని సెలక్షన్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ కంటిన్యూ నెంబరింగ్ అనే ఆప్షన్ ఉందా, దాన్ని క్లిక్ చేయండి. కంటిన్యూషన్ గా వచ్చేస్తుంది. అండ్ లాంగ్వేజ్ కూడా మీకు కంటిన్యూషన్ గా రావాలంటే ఆ డేటాని సెలక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి కంటిన్యూ నెంబరింగ్ కంటిన్యూస్ గా వచ్చిందా రాలేదా? లేదా మీరు ఎట్ ఎ టైం ఒకేసారి సెలక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చారనుకోండి, ఆ ఆప్షన్స్ అనేది హైలైట్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ లాంగ్వేజ్ కి ఎలాంటి లిస్టు అప్లై చేయలేదు కదండి. సో అందువల్ల ఆప్షన్స్ అనేది హైలైట్ అవ్వండి. చెక్ చేసుకొని సెలక్షన్ చేయండి. ఓకేనా? అలా ఆల్ఫాబెట్స్ అయినా అంతేనండి. డేటాని సెలక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి కంటిన్యూ నెంబరింగ్ అంటే ఇదిగోండి ఆల్ఫాబెట్స్ కూడా ఒక ఆర్డర్ లో వచ్చేస్తుంది. సెలక్షన్ చేయండి, రైట్ క్లిక్ ఇవ్వండి, కంటిన్యూ నెంబరింగ్. ఇలా కంటిన్యూస్ గా నెంబరింగ్ అనేది వచ్చిన తర్వాత లేదంటే సెలెక్ట్ చేసిన డేటా వరకు మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అవ్వాలనుకుంటే ఆ డేటాని సెలక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి రీస్టార్ట్ ఎట్ 1 అనే ఆప్షన్ ఉంటుందండి. దాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. దానికి కంటిన్యూషన్ గా కింద లాంగ్వేజ్ ఆర్డర్ కూడా చేంజ్ అయిపోతుందండి. మళ్ళీ ఈ డేటాని సెలక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి రీస్టార్ట్ ఎట్ 1 అంటే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అలా నెంబరింగ్ అనే అంతేనండి. సెలక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి రీస్టార్ట్ ఎట్ ఏ, ఇదిగోండి ఏ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి లాంగ్వేజెస్ అనేది కంటిన్యూషన్ గా ఒక ఆర్డర్ లో వచ్చేసింది. అలా ఇక్కడ మనం లిస్ట్ అనేది గమనిస్తే కంటిన్యూషన్ గా ఒక ఆర్డర్ లో ఉందండి. ఓకే, ఇప్పుడు ఈ ఎంఎస్ఎస్ కోర్సెస్ వాటికి నెంబర్ ఫార్మాట్ కాకుండా ఆల్ఫాబెట్స్ లో రావాలండి. డైరెక్ట్ గా నెంబరింగ్ లోకి వెళ్ళిపోయి ఆల్ఫాబెట్స్ ఆర్డర్ ఇచ్చానండి. ఆటోమేటిక్ ఏమైందండి, రిమైనింగ్ లిస్ట్ కి కంటిన్యూషన్ గా 1 నుంచి స్టార్ట్ అయిందండి. ఓకే, ఇక్కడ నేను డిటిపి కోర్సెస్ సెలక్షన్ చేసి రోమన్ లెటర్స్ ఇచ్చానండి. చూడండి లాంగ్వేజ్ అనేది నెంబరింగ్ అనేది 1 నుంచి స్టార్ట్ అయింది. ఇలా ఆటోమేటిక్ గా మనం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదండి. ప్రీవియస్ గా ఏ ఫార్మేట్ అయితే ఉందో ఆ ఫార్మేట్ అనేది స్టార్టింగ్ నుంచి ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుందండి. ఓకేనా? అలా ఈ ఫార్మేట్ లో కంటిన్యూషన్ గా నెంబర్ ఫార్మేట్స్ ఉందండి. ఓకే, ఇప్పుడు ఈ డిటిపి కోర్సెస్ ని సెలక్షన్ చేశాను. ఎక్కడి నుంచి బిగిన్ అయింది? 5 నుంచి బిగిన్ అయింది. అలా కాదండి 1 నుంచి బిగిన్ అవ్వాలనుకుంటే రైట్ క్లిక్ ఇచ్చి రీస్టార్ట్ ఎట్ 1 అనే ఆప్షన్ యూజ్ చేస్తారు. అలా కాదండి నాకు 10 నుంచి బిగిన్ అవ్వాలి, 8 నుంచి బిగిన్ అవ్వాలి. అలా నాకు కావాల్సిన నెంబర్ నుంచి బిగిన్ అవ్వాలండి. రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ సెట్ నెంబరింగ్ వాల్యూ అనే వేరే ఆప్షన్ ఉందండి. ఆ ఆప్షన్ ని సెలక్షన్ చేయండి. ఇక్కడ సెట్ వాల్యూ టు ఎక్కడి నుంచి అయితే బిగిన్ అవ్వాలో ఆ వాల్యూ ఎక్కడ ఇవ్వండి. నేను ఇక్కడ 10 ఇచ్చానండి. ఓకే అన్నానండి. ఇదిగోండి 10 నుంచి బిగిన్ అయ్యి కంటిన్యూషన్ గా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఈ డేటాని సెలక్షన్ చేశాను. రైట్ క్లిక్ ఇచ్చాను. సెట్ నెంబరింగ్ వాల్యూ ఇక్కడ 25 ఇచ్చాను. ఓకే అన్నాను. 25 నుంచి బిగిన్ అయింది. అలానే ఇక్కడ ఆల్ఫాబెట్స్ కూడా ఉన్నాయండి. మీకు కావాల్సిన ఆల్ఫాబెట్ ప్రకారంగా ఒక ఆర్డర్ లో తీసుకురావచ్చు. సెలక్షన్ చేశారు, రైట్ క్లిక్ ఇచ్చారు, సెట్ నెంబరింగ్ వాల్యూ ఇక్కడ ఏ నుంచి స్టార్ట్ అయింది. లేదండి నేను ఐ అని ఇచ్చా. ఓకే అన్న. ఐ నుంచి స్టార్ట్ అయింది. ఇలా రోమన్ లెటర్స్ అయినా నెంబర్స్ అయినా ఆల్ఫాబెట్స్ అయినా మీకు కావాల్సిన నెంబర్ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అడిషనల్ నెంబరింగ్ ఫార్మేట్స్ ఎలా అప్లై చేయాలో చూడండి. చూడండి వ్యూయర్స్, ఇప్పుడు అప్లై చేసిన మొత్తం మనకి రోమన్ లెటర్స్, నెంబర్స్, ఆల్ఫాబెట్స్ ఇవన్నీ మనకి డిఫాల్ట్ గా నెంబరింగ్ అనే ఆప్షన్ లో ఉంటాయండి. ఓకే, నెంబర్ ఫార్మాట్సే మనకి ఆల్ఫాబెట్స్ లో ఉన్నాయి చూడండి. 1 2 3 4 అని ఇలా రావాలంటే మనం ఇండివిజువల్ గా టైప్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. అలానే ఇక్కడ ఈ కోర్సెస్ కూడా చూడండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలాంటి ఫార్మాట్స్ అనేది మనం ఇండివిజువల్ గా టైప్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ నెంబరింగ్ లోనే అడ్వాన్స్డ్ ఫార్మాట్స్ ఉంటాయండి. అవి ఎలా అప్లై చేస్తామండి? మీరు డైరెక్ట్ గా ఏ డేటాకైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ డేటాని సెలక్షన్ చేయండి. నెంబరింగ్ లోకి వెళ్ళారు, యారో మార్క్ ని క్లిక్ చేశారు. ఇక్కడ ఆల్రెడీ యూజ్ చేసిన ఫార్మాట్స్ ఉన్నాయి. ఇక్కడ డిఫైన్ న్యూ నెంబర్ ఫార్మాట్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ నెంబర్ స్టైల్ చూడండి, పక్కన డౌన్ యారో సింబల్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. డౌన్ కు వచ్చేస్తే ఇదిగోండి డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. ఇదిగోండి 1 2 3 ఈ ఆప్షన్ ఈ ఫార్మాట్ ని సెలక్షన్ చేయండి. ఇదిగోండి ప్రివ్యూ చూపిస్తుంది. ఓకే ప్రెస్ చేయండి. ఆటోమేటిక్ అప్లై అయిందా లేదా? అలా ఇక్కడ ఈ డేటాని సెలక్షన్ చేశానండి. ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ ఫార్మాట్ ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేశాను. ఇదిగోండి అప్లై అయిందా లేదా? అలా ఇక్కడ సమ్ డేటా ఉందండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆ ఫార్మాట్ ని సెలక్షన్ చేసి
ఓకే ప్రెస్ చేయండి, డైరెక్ట్ గా అప్లై అయ్యిద్ది. అండ్ మధ్యలో స్పేస్ ఎక్కువ ఉంది అవసరం లేదనుకుంటే ఆల్రెడీ చెప్పాను కదండి, సెలక్షన్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి అడ్జస్ట్ లిస్ట్ ఇండెంట్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ ట్యాబ్ క్యారెక్టర్ ఉంది, నథింగ్ లేదా 1 క్యారెక్టర్ స్పేస్ ఇచ్చి ఓకే చేయండి. ఈ విధంగా అటాచ్ అవుతుంది. ఇలా అప్లై చేసిన న్యూ ఫార్మాట్స్ అనే డైరెక్ట్ గా ఇక్కడ మనకి ప్రివ్యూ డిస్ప్లే అవుతాయండి. మీరు డైరెక్ట్ గా మీకు కావాల్సిన డేటాని సెలక్షన్ చేసి డైరెక్ట్ గా అప్లై చేయొచ్చు. లేదండి ఈ ఫార్మాట్స్ అనేది అవసరం లేదు, రిమూవ్ చేయాలనుకుంటే ఆ ఫార్మాట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి రిమూవ్ అనే ఆప్షన్ ఉంది, క్లిక్ చేయండి, రిమూవ్ అయిపోతుంది. ఇదిగోండి, రైట్ క్లిక్ ఇచ్చి రిమూవ్. ఈ విధంగా ఫార్మాట్స్ కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఓకేనా? నెంబరింగ్ అండ్ బుల్లెట్స్ కి డైరెక్ట్ షార్ట్ కట్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ముందు నెంబర్స్ రావాలండి ఒక ఆర్డర్ లో 1 పాయింట్ ఇచ్చి స్పేస్ ఇవ్వండి, నెంబరింగ్ గా కన్వర్ట్ అవుతుందండి. వర్డ్ ఎంటర్, ఆటోమేటిక్ గా మీరు పాయింట్ వైజ్ గా టైప్ చేసిన డేటాకి నెంబర్ లిస్ట్ అనేది వచ్చేస్తుందండి. ఎక్సెల్ ఎంటర్, పవర్ పాయింట్ ఎంటర్, యాక్సెస్ ఎంటర్. నెంబరింగ్ అవసరం లేదు అనుకుంటే అగైన్ మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ గా లిస్ట్ అనేది ఎండ్ అయిపోతుందండి. లేదంటే ఆల్ఫాబెట్స్ లో రావాలనుకోండి, ఏ పాయింట్ స్పేస్ ఇవ్వండి, నెంబరింగ్ గా కన్వర్ట్ అవుతుందండి. వర్డ్ ఎంటర్, ఎక్సెల్ ఎంటర్, పవర్ పాయింట్ ఎంటర్, యాక్సెస్. స్మాల్ లెటర్స్ లో రావాలి, ఏ పాయింట్ స్పేస్ ఇవ్వండి, ఇదిగోండి స్మాల్ లెటర్స్ లో వచ్చేస్తాయి ఆల్ఫాబెట్స్ అన్ని. ఎక్సెల్, పవర్ పాయింట్, యాక్సెస్. బ్రేసెస్ రావాలండి, ఏ క్లోజ్ బ్రేస్ స్పేస్ ఇవ్వండి, నెంబరింగ్ గా కన్వర్ట్ అవుతుంది. వర్డ్ ఎంటర్, ఎక్సెల్ ఎంటర్, పవర్ పాయింట్, యాక్సెస్. అలానే బుల్లెట్స్ కూడా డైరెక్ట్ షార్ట్ కట్స్ ఉన్నాయండి. స్టార్ సింబల్ టైప్ చేసి స్పేస్ ఇవ్వండి, డాట్ సింబల్ వచ్చేస్తుంది. వర్డ్ ఎంటర్, ఎక్సెల్ ఎంటర్, పవర్ పాయింట్. అలానే గ్రేటర్ దాన్ సింబల్ యూజ్ చేసి స్పేస్ బార్ యూజ్ చేయండి, యారో మార్క్ బుల్లెట్ ఫార్మేట్ వస్తుందండి. వర్డ్ ఎంటర్, ఎక్సెల్, పవర్ పాయింట్. అలానే ఈక్వల్ టు ఇచ్చి గ్రేటర్ దాన్ సింబల్ ఇచ్చి స్పేస్ ఇవ్వండి, రైట్ యారో సింబల్ వస్తుందండి. దీన్ని బేస్ చేసుకొని లిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. పవర్ పాయింట్, యాక్సెస్. వన్స్ ఇలా అప్లై చేసిన తర్వాత ఆ డేటాని సెలక్షన్ చేసి మళ్ళీ డిఫరెంట్ బుల్లెట్స్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా నెంబర్ ఫార్మాట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? మల్టీ లెవెల్ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దామండి. చూడండి వేర్స్, ఇక్కడ ఆల్రెడీ నేను సమ్ డేటా అనేది టైప్ చేశానండి, సెక్షన్స్ వైజ్ గా డేటా టైప్ చేశానండి. ఎలా చెప్తున్నామండి, ఇక్కడ నెంబరింగ్ అనేది అలా అప్లై చేసామండి. మెయిన్ హెడ్డింగ్స్ కి 1 2 3, సబ్ హెడ్డింగ్స్ కి 1.1 1.2 1.3, దాని కింద ఉన్న డేటాకి 1.1.1 ఈ విధంగా క్రియేట్ చేసాం. మరి ఈ లిస్ట్ అనేది ఎలా క్రియేట్ చేసాం, అసలు ఇది ఎలాంటి లిస్ట్ అంటే మల్టీ లెవెల్ లిస్ట్ అండి. అసలు ఈ మల్టీ లెవెల్ లిస్ట్ అనేది ఎలా క్రియేట్ చేసాం, ఇక్కడ మీరు చూస్తున్న మల్టీ లెవెల్ లిస్ట్ అనేది ఒక స్టైల్, ఓన్లీ నెంబర్స్ ఉన్నాయండి. ఈ ఫార్మాట్ చూడండి, నెంబర్స్, ఆల్ఫాబెట్స్, రోమన్ లెటర్స్ మొత్తం మిక్స్ అయి ఉన్నాయి. ఈ ఫార్మాట్ చూడండి, ఓన్లీ బుల్లెట్స్ ఉన్నాయి. అసలు ఈ లిస్ట్ అనేది ఎలా క్రియేట్ చేసాం ఒకసారి చూడండి. చూడండి వ్యూవర్స్, మనకి హోమ్ ట్యాబ్ లోనే బుల్లెట్స్, నెంబరింగ్ పక్కనే మల్టీ లెవెల్ లిస్ట్ అనే ఆప్షన్ ఉండిద్దండి. ఓకే, ఇక్కడ కోర్స్ వైజ్ గా సమ్ డేటా అనేది టైప్ చేశానండి. ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేసి ఆ ఆప్షన్ లోకి వెళ్ళండి, మల్టీ లెవెల్ లిస్ట్ లో యారో మార్క్ ని క్లిక్ చేసి మీకు 1 1.1 1.1.1 అలాంటి స్టైల్ కావాలంటే డైరెక్ట్ గా ఆ స్టైల్ ని క్లిక్ చేయండి. ప్రతి పాయింట్ కి సేమ్ స్టైల్ అనేది అప్లై అయిందండి. ఓకే, ఇందులో డేటాను గమనిస్తే మెయిన్ హెడ్డింగ్స్ అనేది ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అండి. అండ్ ఈ రిమైనింగ్ డేటాని మీరు సెలక్షన్ చేయండి. ఎంఎస్ వర్డ్ కి సంబంధించి రిమైనింగ్ డేటాని సెలక్షన్ చేసి మనకి ఇక్కడ డిక్రీజ్ ఇండెంట్, ఇంక్రీజ్ ఇండెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. ఇంక్రీజ్ ఇండెంట్ అనే ఆప్షన్ ని ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో ఆటోమేటిక్ గా కొంచెం గ్యాప్ తీసుకొని దాని కింద సబ్ హెడ్డింగ్స్ లాగా నెంబర్స్ అనేది క్రియేట్ అవుతాయండి. 1.1 1.2 1.3 ఈ విధంగా. అలానే ఎంఎస్ ఎక్సెల్ కి సంబంధించిన డేటా సెలక్షన్ చేశానండి. ఇంక్రీజ్ ఇండెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి, సెలక్షన్ చేయండి, ఇంక్రీజ్ ఇండెంట్. ఈ విధంగా ఆల్రెడీ టైప్ చేసిన డేటాకి ఈ విధంగా లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చండి. అలానే ఇక్కడ ఎంఎస్ వర్డ్ అనేది మెయిన్ హెడ్డింగ్, అందులో సబ్ హెడ్డింగ్స్ వచ్చి ఫార్మేట్స్. ఆ ఫార్మేట్స్ ఏంటంటే ఈ లెటర్స్, రెజ్యూమ్స్, చలానా ఫామ్స్. ఆ డేటాని సెలక్షన్ చేసి మళ్ళీ ఇంక్రీజ్ ఇండెంట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేశానండి. ఇదిగోండి దాని కింద మళ్ళీ సబ్ సెక్షన్ లాగా వచ్చిందండి. 1.1.1 1.1.2 ఈ విధంగా క్రియేట్ అయిపోయింది. అలానే ఎంఎస్ ఎక్సెల్ లో ఫార్ములాస్ ఏమి ఇచ్చానండి, సమ్, యావరేజ్, వీలకప్. ఆ డేటాని సెలక్షన్ చేసి ఇంక్రీజ్ ఇండెంట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేశాను. అలానే పవర్ పాయింట్ లో యానిమేషన్స్, ఆ డేటాని సెలక్షన్ చేసి ఆ ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఈ విధంగా ఆల్రెడీ టైప్ చేసిన డేటాలో మల్టీ లెవెల్ లిస్ట్ అనేది క్రియేట్ చేయొచ్చండి. ఓకే, ఇప్పుడు మీరు పర్టికులర్ గా ఇక్కడ ఈ 2 లైన్స్ ని మీరు సెలక్షన్ చేసి మళ్ళీ డిక్రీజ్ ఇండెంట్ అన్నారు అనుకోండి, మళ్ళీ సబ్ హెడ్డింగ్స్ గా కన్వర్ట్ అవుతాయి. మళ్ళీ డిక్రీజ్ ఇండెంట్ అన్నారు అనుకోండి, మెయిన్ హెడ్డింగ్స్ గా కన్వర్ట్ అవుతాయి. ఈ విధంగా దాని పొజిషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు.
మీరు సెలెక్ట్ చేసిన డేటా మెయిన్ హెడ్డింగ్ ఏది, సబ్ హెడ్డింగ్స్ ఏవి, దాని కింద హెడ్డింగ్స్ ఏవి ఏందనేది ఒక ఐడియా ఉంటుంది కదండి. దాని ప్రకారంగా డిక్రీజ్ ఇండెంట్, ఇంక్రీజ్ ఇండెంట్ అనే ఆప్షన్స్ ని యూజ్ చేయండి. ఓకేనా. అలా బుల్లెట్స్ అయినా అంతేనండి. ప్రతి దానికి నేను సేమ్ బుల్లెట్ స్టైల్ అప్లై చేశాను. అండ్ పర్టికులర్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేసి ఈ ఇంక్రీజ్ ఇండెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఆ సబ్ సెక్షన్ కింద ఉన్న హెడ్డింగ్స్ ని సెలక్షన్ చేసి ఇంక్రీజ్ ఇండెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా బుల్లెట్ స్టైల్స్ అనేది చేంజ్ అయిపోతా ఉంటాయి. ప్రీవియస్ గా ఏం చేశారండి, మీరు ఆల్రెడీ టైప్ చేసిన డేటాకి మల్టీ లెవెల్ లిస్ట్ అనేది అప్లై చేశానండి. ఇప్పుడు డైరెక్ట్ గా షార్ట్ కట్ కీస్ ఉన్నాయండి. ఓకే, నాకు ఇప్పుడు నెంబర్ లిస్ట్ అనేది రావాలండి. 1 పాయింట్ స్పేస్ ఇవ్వండి, నెంబరింగ్ గా కన్వర్ట్ అవుతుంది. ఎంఎస్ వర్డ్ ఎంటర్ ప్రెస్ చేశాను. 1 2 3 ఈ విధంగా వచ్చేస్తుంది. కానీ ఎంఎస్ వర్డ్ అనేది మెయిన్ హెడ్డింగ్ అండి. దాని కింద సబ్ హెడ్డింగ్ లా క్రియేట్ అవ్వాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు, కీబోర్డ్ లో ట్యాబ్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్ గా కొంచెం గ్యాప్ తీసుకునిద్ది. లిస్ట్ స్టైల్ కూడా చేంజ్ అవుతుందండి. టేబుల్స్ ఎంటర్, ఫార్మేట్స్ ఎంటర్. మళ్ళీ ఫార్మేట్స్ అనేది సబ్ సెక్షన్ అండి. దాని కింద మళ్ళీ హెడ్డింగ్స్ టైప్ చేయాలి. మళ్ళీ కీబోర్డ్ లో ట్యాబ్ ప్రెస్ చేయండి. మళ్ళీ ఇక్కడ స్టైల్ అనేది చేంజ్ అయింది చూడండి, రోమన్ లెటర్స్ లో వచ్చింది. లెటర్స్, ఫార్మ్స్, మళ్ళీ అగైన్ ఎంటర్ కొట్టానండి. ఇక్కడ నాకు కంటిన్యూషన్ గా లిస్ట్ అనేది అవసరం లేదండి. మళ్ళీ అగైన్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్ గా మళ్ళీ సబ్ సెక్షన్ కింద ఆర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది చూడండి. మెయిల్, మెర్జ్. ఓకే, ఎంతటితో ఎంఎస్ వర్డ్ టాపిక్స్ అయిపోయినాయండి. ఎంఎస్ ఎక్సెల్ అని మెయిన్ హెడ్డింగ్ తీసుకోవాలి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, ఇక్కడ ఆల్ఫాబెట్స్ అనేది కంటిన్యూ అయినాయి. మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మెయిన్ హెడ్డింగ్ కి సంబంధించిన లిస్ట్ అనేది కంటిన్యూ అవుతుందండి. ఎక్సెల్ ఎంటర్. మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేయండి. మళ్ళీ ఎంఎస్ ఎక్సెల్ లో సబ్ హెడ్డింగ్స్ తీసుకోండి. ఫార్ములాస్ ఎంటర్. ట్యాబ్ ప్రెస్ చేయండి. సమ్, యావరేజ్. ఈ విధంగా కూడా మల్టీ లెవెల్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చండి. ఓకేనా. ఇలా లిస్ట్ అనేది అప్లై చేసిన డేటాని సెలక్షన్ చేసి మళ్ళీ మల్టీ లెవెల్ లిస్ట్ లోకి వెళ్ళి మీకు కావాల్సిన స్టైల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.